ఏడెనిమిదేళ్లలో అందరిలో మార్పులు వచ్చినాయి, ఫిజికల్లీ మార్పులు వచ్చినాయి. అందరూ అన్ని ప్రెస్ వాళ్ళు పాత వాళ్ళే ఉన్నారు, చాలా సంతోషం. ఎవరు కూడా పోలేదు, కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. ఇవాళ గత 3-4 నెలల నుంచి ఒక అనవసరమైన సంఘటన. అందరం ఒక కుటుంబం లాగా కేసీఆర్ గారి కుటుంబంలో మేము అందరం కూడా 15 ఏళ్ళ నుంచి పని చేసుకుంటూ వచ్చినాం. కానీ కవిత గారు ఏదైతే బిహేవియర్ ఉన్నదో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తండ్రి తిరిగా వారి పిల్లలకు ఇచ్చిన అవకాశాలు వేరే చాలా మంది పిల్లలకు దొరకలేదు. అంత అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ కవిత చేసే వాక్యాలు ఒక ఆడపడిచాయి బిడ్డ అయి తల్లి గురించి మాట్లాడటం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా కవితమ్మకి చెప్తున్నాం, ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ ఇంట్లో పెద్దలు ఉన్నారు, మీరు ఖచ్చితంగా వారిని సంప్రదించండి, వారి ఇష్యూ అర్థం చేయండి. ఈ విధంగా ఏదైతే మీరు బిహేవ్ చేస్తున్నారో తెలంగాణ సమాజానికి బిడ్డల మీద నమ్మకం పోతుంది ప్రజలకు. ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ పార్టీ అనేది ప్రజల సేవ కోసం అన్ని తీర్ల అనుభవించి టీఆర్ఎస్ పార్టీలో మీకు ఎంపీగా అవకాశం ఇచ్చినారు, మళ్ళీ ఎంపీగా మీరు ఓడిపోయినారు. దాని తర్వాత సింగరేణి కార్మికులు మిమ్మల్ని గౌరవ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఆ యూనియన్ కూడా ఓడిపోయింది. మీరు పర్ఫామ్ చేయకుండా అవకాశం ఇచ్చినా కానీ మీరు పర్ఫామ్ చేయకుండా మీ బిహేవియర్తో మీరు ఓడిపోయినారు. దానికి ఇంకో వాళ్ళని బాధ్యత చేయటం చాలా అన్యాయం. పదే పదే హరీష్ని, సంతోష్ని వీళ్ళందరినీ కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాం. 15 ఏళ్ళు నేను, హరీష్ కానివ్వండి, రామ్ కానివ్వండి, సంతోష్ కానివ్వండి. సంతోష్ అయితే 20 గంటలు తెలంగాణలో ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా కానీ స్పందించి ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 15 ఏళ్ళు ఆ విధంగా పనిచేయడంలో అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ మూమెంట్లో నువ్వు ఎక్కడ కూడా కనబడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక 12 ఏళ్ళు కుటుంబ సభ్యుని తిరిగా సార్ ఇంట్లో ఉన్నాను. ఏ విధంగానైతే సార్ పిల్లలని సార్ చూసుకున్నారో అందరి తండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు, అన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు. కానీ మీరు కేసీఆర్ గారి కడుపులో పుట్టడం మీ అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని ఒక తప్పుడు అడ్వైస్తోని ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారో అది చాలా బాధాకరం. ఎప్పుడైతే మీరు ఢిల్లీలో జైల్లో ఉన్నారో ఎవరు వచ్చినా మీరు ఆదుకుంటేందుకు మీ కుటుంబ సభ్యులే. రేపు కూడా నీ అవసరానికి నువ్వు ఏం చేసినా కన్నా మళ్ళీ మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఆదుకుంటారు. దయచేసి ఈ దుకాణం బంద్ చేసుకోండి. ఇంకా చాలామంది పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఆ పొలిటికల్లీ అన్ఎంప్లాయిడ్ ఏదో కొత్త దుకాణం తెరిచిండ్రు, మాకు దీంట్లో అవకాశం దొరుకుతుందని అందరూ కూడా ఉప్పుతున్నారట కొందరు. ఆ పోయేటోళ్ళని కూడా మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో మీ బిడ్డ మీ గురించి చెడు మాట్లాడితే మీరు ఏం ఫీల్ చేస్తారు? అక్కడికి పోయేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనమందరం ఒక సమాజంలో ఉన్నాం. ఈ సమాజంలో, మన తెలంగాణ సమాజంలో ఆడపడుచులు, మన బిడ్డలు తల్లిదండ్రుల కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఈ విధంగా నువ్వైతే ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావో ఇది చాలా బాధాకరం. ఈ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఏదైతే ఊహించుకొని ముందడికి పోతున్నావో నువ్వు అట్టర్ ఫ్లాప్ అవుతావు. మళ్ళా నీకు దిక్కు నీ కుటుంబమే. దయచేసి నేను పెద్దన్న తిరిగి చెప్తున్నాను, ఇప్పుడన్నా మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్ కాళ్ళ మీద పడి మాఫీ చెప్పుకొని ఈ పార్టీ వీటి అన్ని బంద్ చేసి మంచి ఇంట్లో ఉండు పిల్లలతో. ఈ విధంగా నువ్వు మాటకు స్టేట్మెంట్ ఇస్తే ఇది కరెక్ట్ కాదు. రామ్ కానీ మీ అన్న తిరిగా ఆయన చేసే అన్నీ చేసినాడు. కేసీఆర్ గారు ఒక తండ్రి బాధ్యతతో నీకు ఎక్కడ హెల్ప్ చేయాలనో అక్కడ హెల్ప్ చేసినారు. కానీ నువ్వేం చేస్తున్నావు ఇవాళ ఒకసారి ఆలోచన చెయ్యి.